మరొక బ్రేకింగ్ ఇది సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లి శివారులో విషాదం చోటు చేసుకుంది. శ్రీ బిల్వాని స్టోన్ క్రషర్ లో టిప్పర్ కు హై టెన్షన్ వైర్లు తగిలాయి, విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనమయ్యారు. మృతుడు మధ్యప్రదేశ్ కు చెందిన రామ్ సుజానిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతోనే ఇంత ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? బతుకుదేరు కోసం వచ్చినటువంటి రామ్ సుజాన్ అనే వ్యక్తి ఆయన మధ్యప్రదేశ్ నుంచి వచ్చాడు. బొల్లారం ఐడియా పారిశ్రామిక వాడలోని ఒక క్రషర్ లో పనిచేస్తున్నాడు. చాలా కాలంగా ఆయన పనిచేస్తున్నాడు. ఇంకా ఈ తెల్లవారుజామున టిప్పర్ ని అటు పార్క్ చేసే సమయంలో హైడ్రాలిక్ జాకీ లేపడంతో హైటెన్షన్ వైర్లకు తగిలింది. ఈ క్రమంలో ఒకసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో డ్రైవర్ సీట్ లో కూర్చున్నటువంటి రామ్ సుజాన్ సజీవ దహనమయ్యాడు. టిప్పర్ కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయింది. డ్రైవర్ ఆయన నిర్లక్ష్యంతో ఈ కారణం అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక బతుకు తెరువు కోసం వచ్చి ప్రాణాలు విడవడం అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసివేసిందనే చెప్పుకోవాలి. రామ్ సుజాన్ పూర్తిగా మంటల్లో ఆయన తగలబడి సజీవ దహనమయ్యాడు. ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఆ టిప్పర్ కూడా పూర్తిగా ఆ మంటల్లో చిక్కి కాలిపోయింది. కాసేపటి క్రితమే సంఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. అక్కడి నుంచి ఆ డెడ్ బాడీని షిఫ్ట్ చేశారు. పటాన్చేరు ఏరియా హాస్పిటల్ మార్చూరికి అయితే తరలించారు. ఆయనతో పాటు ఆయన బంధువు కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నారు. బిల్వాని స్టోన్ క్రషర్ లో పనిచేస్తున్నారు వీళ్ళు గత కొంతకాలంగా. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోలేదనేది బాధితుడి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. కనీసం అంటే తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ప్రమాదం జరగగానే కనీసం బంధువులకు కానీ ఎవరికి కూడా సరైన సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక మృతునికి ఎక్స్ప్రెస్ గా ఇవ్వాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఆశ. Right, Sunil. Thanks for the update.